మన ప్రీవియస్ క్లాస్లో బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ వన్ ఏమన్నాము, ఫైండ్ ది బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ మ్యాప్స్ ది పాయింట్స్ z ఈక్వల్ టు 1 i మైనస్ i ఆన్ టు ది పాయింట్స్ w ఈక్వల్ టు i 0 మైనస్ i. సో z పాయింట్స్ వచ్చేసి 1 i మైనస్ 1. ఓకేనా? అంటే ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కున్నాము. అంటే బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నాం. ఓకేనా? సో బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఏబిసి మొత్తం 3 అడుగున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ది ఇమేజ్ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ 1 అన్నారు. అంటే జెడ్ యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ జెడ్లో ఉంటుంది. దట్ మీన్స్ జెడ్ ప్లేన్లో ఉండే ఇమేజ్ డబ్ల్యూ ప్లేన్లో కన్వర్ట్ అవుతుంది. అంటే జెడ్ ప్లేన్లో అంటే మనకి ఎక్స్ వై వేరియబుల్స్ ఉంటాయి, డబ్ల్యూ ప్లేన్లో అంటే యూవి వేరియబుల్స్ ఉంటాయి. అంటే మనం ప్రూవ్ చేసేది ఎక్స్ వైలో తీసుకొని ఈక్వేషన్ వచ్చేసి యూవీలోకి మనము కన్వర్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ ఏమన్నారు, మాడ్ జెడ్ ఈక్వల్ టు ఆర్. ఇది మనకు గివెన్ కండిషన్. దీన్ని కూడా మనము యూవీలో ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది ఇంపార్టెంట్ అమ్మా, 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వేరియంట్ పాయింట్స్. సో మనకి ఏదైనా ఒక ప్రాబ్లంలో ఇన్వేరియంట్ పాయింట్స్ కనుక్కోండి అంటే డబ్ల్యూ ఈక్వల్ టు జెడ్. సో ఇది అజ్యూమ్ చేసుకుంటాం మనం, డబ్ల్యూ ఈక్వల్ టు జెడ్ అనేది తీసుకొని. సో దీని నుంచి మనం ఇక్కడ రూట్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ జెడ్. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి రూట్స్ వస్తాయి. వీటిని ఇన్వేరియంట్ పాయింట్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ మ్యాప్స్, మ్యూట్లో పెట్టండమ్మా ఎవరు. ఫైండ్ ది బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ మ్యాప్స్ ది పాయింట్స్ ఇన్ఫినిటీ i 0 ఇంటూ ది పాయింట్స్ 0 i ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఈ ప్రాబ్లము ఇంపార్టెంట్, ఇది ఒకసారి గమనించండి. మీది ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి ఇన్ఫినిటీ i 0, వీటిని మనం z1 z2 z3 అనుకుందాం. నెక్స్ట్ ఈ పాయింట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాప్ అయినాయి, w1 దాన్ని 0 అనుకుందాం, w2 ఈక్వల్ టు i, w3 ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకి బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి మనం ఫార్ములా ఇది తీసుకుందాం. ఓకేనా? w మైనస్ w1 ఇంటూ w2 మైనస్ w3 బై, ఈ ఫార్ములాస్ మనకి 2 ఉన్నాయి. ఇది వచ్చేసేమో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా, ఇది 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం అక్కడ. ఓకేనా? సో దీంట్లో మనం w1 w2 w3 అండ్ z1 z2 z3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ మనకి పాయింట్స్, గివెన్ పాయింట్స్లో ఇన్ఫినిటీ ఉంటే అన్నిటి ఒకటే మోడల్ ఉంటుందమ్మా. ఇన్ఫినిటీ ఉంటే ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఇక్కడ మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం పాయింట్స్ని. అప్పుడు మనకి మైనస్ w బై i ఇంటూ i మైనస్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ మైనస్ w ఈక్వల్ టు మైనస్ i బై z ఇంటూ z మైనస్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ మైనస్ i వచ్చింది. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ని మనం డైరెక్ట్గా కానీ సాల్వ్ చేసామంటే ఇన్ఫినిటీ బై, ఇక్కడ న్యూమరేటర్ చూడండి, న్యూమరేటర్లో ఇన్ఫినిటీ, డినామినేటర్లో ఇన్ఫినిటీ, అంటే మొత్తం వాల్యూ ఇన్ఫినిటీ. అండ్ ఆర్హెచ్ఎస్ వాల్యూలో మీరు ఎవరో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నారమ్మా, మీరు టచ్ చేయకండి అసలు దాన్ని. ఇక్కడ సేమ్ మనము n ఉన్న ప్లేస్లో అంతా ఇన్ఫినిటీ రాసామనుకోండి, సేమ్ పై స్టెప్పే వస్తుంది. ఓకేనా? సో అందుకని ఏం చేద్దామంటే, ఇట్లా మనకి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కానీ 0 బై 0 కానీ ఫామ్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అనేది అప్లై చేయాలా. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఎలా అప్లై చేస్తామంటే, మనం లిమిట్ ఏదైతే తీసుకుంటున్నామో విత్ రెస్పెక్ట్ టు దట్ వాల్యూ. అంటే ఇక్కడ మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటున్నాం. ఇక్కడ మనకి ప్రాబ్లంలో n ఎక్కడైతే ఉందో అక్కడ మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని విత్ రెస్పెక్ట్ టు n డిఫరెన్సియేషన్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది, i మైనస్ n. ఇక్కడ మామూలుగా అయితే మనం n టెన్స్ టు ఇన్ఫినిటీ రాస్తే సేమ్ ఇదే స్టెప్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకొని లిమిట్ ఏదైతే తీసుకుంటున్నామో దాని దృష్ట్యా మనం డిఫరెన్సియేషన్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ i మైనస్ n ఉంది,
ఐ మైనస్ ఎన్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఐ ఈజ్ 0, ఎన్ వాల్యూ ఈజ్ 1 డివైడెడ్ బై విత్ రెస్పెక్ట్ టు ఎన్ అంటున్నాం కాబట్టి ఎన్ వాల్యూ ఈజ్ 1, డబ్ల్యూ ఈజ్ కాన్స్టెంట్ దట్ ఈస్ 0. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఐ బై జెడ్ ఇంటూ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సేమ్ ఇక్కడ కూడా యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. ఓకేనా? సో జెడ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ అంటున్నాం కాబట్టి జెడ్ డిఫరెన్షియేషన్ వచ్చి 0 మైనస్ ఎన్ దృష్ట్యా చేసినప్పుడు 1 బై ఎన్ డిఫరెన్షియేషన్ ఈజ్ 1, ఐ డిఫరెన్షియేషన్ ఈజ్ 0. ఓకేనా? సో ఎల్ హాస్పిటల్ రూల్ ఎలా అప్లై చేస్తాము అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ న్యూమరేటర్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్. దేని దృష్ట్యా మనము డిఫరెన్షియేషన్ చేస్తాము అంటే లిమిట్ ఏదైతే తీసుకుంటున్నామో దాని దృష్ట్యా మనము డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మైనస్ డబ్ల్యూ బై ఐ ఇంటూ ఈ లిమిట్ వాల్యూ అప్పుడు ఆఫ్టర్ క్యాన్సిలేషన్ -1/1 -1/1 అంటే -1 లిమిట్కి -1 కాన్స్టెంట్ కాబట్టి దానికి ఇంకా లిమిట్ వాల్యూ ఏమి ఉండదు, -1 వస్తుంది. సేమ్ మైనస్ ఐ బై జెడ్ ఇంటూ ఇక్కడ -1. ఓకేనా? లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ -1 ఈస్ -1. బోత్ సైడ్స్ -1 -1 క్యాన్సిల్ అండ్ మైనస్ మైనస్ క్యాన్సిల్. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఐ ఇంటూ ఐ స్క్వేర్ బై జెడ్. ఐ స్క్వేర్ మీన్స్ -1. ఓకేనా? సో దిస్ ఈస్ ద బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్. డబ్ల్యూ ఈక్వల్ టు -1 బై జెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫైండ్ ది బైలినియర్